హలో ఫ్రెండ్స్, ఈరోజు HTML బిల్డింగ్ బ్లాక్స్ గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాము. ఈ టాపిక్ మీద మనం వివరంగా తెలుసుకుందాము. ప్రతి వెబ్సైట్కి హెడర్ అండ్ బాడీ అని రెండు ఉంటాయని మనం లోడా పాఠంలో తెలుసుకున్నాము. ప్రతి దానికి వివరంగా ఆ బ్లాక్ హెడర్లో ఏం పెట్టుకోవాలి, బాడీలో ఏం పెట్టుకోవాలి అనే టాపిక్లో ఈ బ్లాక్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ రెడ్ లైన్ వచ్చేటికి వెబ్ పేజ్ అనుకుంటే ఈ టాప్లో ఉన్నది హెడర్ పార్ట్, ఈ బాటంలో ఉన్నది బాడీ పార్ట్ అన్నమాట. దీంట్లో మనం ఇంకో బ్లాక్ ఒకటి పెట్టుకోవచ్చు అండి, బ్లాక్ లెవెల్ని ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. ఈ బ్లాక్ బాడీలో కూడా బ్లాక్ లెవెల్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. బాడీ అనే బ్లాక్లో 2 బ్లాక్లు పెట్టుకున్నాం అనమాట. దాని లోపల మళ్ళీ ఎన్నైనా బ్లాక్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ గ్రీన్ లెవెల్ ఉన్నది అనమాట బ్లాక్ 1, బ్లాక్ 2, లోపల ఉన్నది బ్లాక్ 1, మళ్ళీ బ్లాక్ లెవెల్ 1లో బ్లాక్ 1 అనమాట. ఈ బ్లాక్ల గురించి మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, దాని గురించి వివరంగా కూడా చెప్తాను. ముందు బ్లాక్లు ఏముండే మనం ఒకసారి తెలుసుకుందాం. హెడర్ బ్లాక్, దీని H1, H2, H3, H4, H5, H6 అనే లెవెల్స్ ఉంటాయి అన్నమాట హెడర్ బ్లాక్లో. లిస్ట్ బ్లాక్స్ UL, అన్ఆర్డర్డ్ లిస్టు, OL ఆర్డర్ లిస్టు, డైరెక్టరీ లిస్టు, మెను ఐటమ్ లిస్టు, LI లిస్ట్ ఐటమ్స్, DL డెఫినేషన్ లిస్టు. ఇది లిస్ట్ బ్లాక్స్ అనమాట. టెక్స్ట్ కంటైనర్ బ్లాక్స్ చూద్దాం. P ఫర్ పారాగ్రాఫ్, PRE ఫ్రీ ఫార్మాటింగ్ టెక్స్ట్, బ్లాక్ కొట్టెడ్ లార్జ్ కొటేషన్స్, అడ్రస్ ఇన్ఫర్మేషన్స్. ఇంక ఇవి కాకుండా అదర్ బ్లాక్స్ కూడా ఉంటాయి. DI లాజికల్ డివిజన్, సెంటర్ డివిజన్, ఫారమ్స్, ఇన్పుట్ ఫార్మ్, హారిజంటల్ రోల్స్, టేబుల్స్, ఇలా బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఈ బ్లాక్స్లో పెట్టుకోవటం వల్ల మనం ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఆ బ్లాక్స్లో పెట్టామనుకోండి, ఏదైనా యాట్రిబ్యూట్స్ కానీ ఎక్స్ట్రా ప్రాపర్టీస్ కానీ మనం యాడ్ చేసినప్పుడు ఆ బ్లాక్ వరకే అప్లై అవుతుంటాయి అన్నమాట. అది కాక ఒక బ్లాక్ నుంచి ఒక బ్లాక్కి ఎఫెక్ట్ ఇచ్చి పెట్టుకుని ఉంటాయి. అందువల్ల ఈ బ్లాక్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం వల్ల వెబ్సైట్ డిజైన్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట. ఇవి కాకుండా మనం ఒక బ్లాక్ పెట్టి అందులో పారాగ్రాఫ్ పెట్టామనుకోండి, ఆ పారాగ్రాఫ్లో కూడా మళ్ళీ ఇన్సైడ్ ప్రాపర్టీస్ కావాల్సి వచ్చినాయి అనుకోండి, ఒక మాటకి జస్ట్ అందులో ఒక మాటకి ఇన్సైడ్ కావాల్సి వచ్చినాయి అనుకోండి, దానికి ఇన్సైడ్ బ్లాక్స్ అని కొన్ని ఉన్నాయి. సపోజ్ బోల్డ్ టెక్స్ట్, బిగ్, లార్జ్ టెక్స్ట్ అంటే మధ్యలో మన హైలైట్లో టెక్స్ట్ హైలైట్ చేయాలనుకుంటే ఆ టెక్స్ట్, లైన్ బ్రేక్, BR లైన్ బ్రేక్ అనమాట, సిట్ క్రిటేషన్, ఎంప్రెసర్, ఇటాలిక్ టెక్స్ట్, IMG ఇన్లైన్ ఇమేజ్, ఇన్పుట్, ఫామ్ ఇన్పుట్, లేబుల్స్, ఫామ్ ఫీల్డ్ లేబుల్స్, సెలెక్ట్, ఆప్షన్ సెలెక్టర్, స్మాల్ టెక్స్ట్, స్పాన్, జెనరిక్ స్పాన్. ఇది ఎక్కువగా వాడుతుంటారనమాట. ఇన్లైన్ కంటైనర్ అనమాట. ఇది కూడా పారాగ్రాఫ్ కంటైనర్ ఎలాగో పారాగ్రాఫ్లో మళ్ళీ ఒక లైన్కి పలానా ప్రాపర్టీస్, పలానా కలర్ మార్చుకోవాలనుకోండి, హైలైట్ చేయాలనుకోండి, ఈ స్పాన్ బ్లాక్ను వాడుతుంటారనమాట. స్ట్రాంగ్ ఇంప్రెసెస్, సబ్ ఇంప్రెస్, సూపర్ స్క్రిప్ట్స్, వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ కూడా మనకు స్క్రిప్ట్లో ఉపయోగపడుతుంటాయి అన్నమాట. ఇవి కాకుండా రెండింటికి ఉపయోగపడే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. అవి APLET, జావా APLET అంటారు, iFrame ఇన్లైన్ ఫ్రేమ్ అనమాట, ISC ఇన్సర్టెడ్ టెక్స్ట్, మ్యాప్ ఇమేజ్ మ్యాప్, ఆబ్జెక్టివ్, స్క్రిప్ట్. ఇది స్క్రిప్ట్ రాసుకోవడానికి వీలుగా ఉండేట్టు బ్లాక్లు అనమాట. ఈ బ్లాక్ వివరాలు ఒక్కో దాని గురించి వివరంగా తర్వాత పాఠాలు వివరంగా తెలుసుకుంటారు. కొంచెం లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, మై నేమ్ ఈజ్ సత్యనారాయణ. అది ఒకటి. ఈ అలైన్మెంట్ రైట్కి అలైన్మెంట్ ఉంది, ఈ కింద మ్యాటర్ వచ్చేటికి రైట్కి అలైన్మెంట్ ఉంది, ఈ మ్యాటర్ వచ్చేటికి లెఫ్ట్కి అలైన్మెంట్ ఉంది, ఇది సెంటర్ అలైన్మెంట్ ఉన్నది. ఒకసారి దీని యొక్క కోడ్ని పరిశీలిద్దాం, సోర్స్ కోడ్ని. హెడర్ చూడండి, H1 బెడ్. ఇక్కడ మనం H1 బ్లాక్ని వాడామన్నమాట. H1 బ్లాక్ వాడటం వల్ల లెటర్ సైజు ఇంక్రీజ్ అయింది. ఆ అలైన్మెంట్ చూడండి, దీనికి ఒక ప్రాపర్టీ ఇచ్చాను, అలైన్మెంట్ సెంటర్లో ఉండాలని చెప్పాను. ఈ సెంటర్ ఉంది చూడండి, ఇది సెంటర్ ఉంటుంది అన్నమాట. అట్లాగే నెక్స్ట్ దానికి పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ కూడా P కూడా మెయిన్ బ్లాకే కాబట్టి ఈ బ్లాక్లో కూడా టెక్స్ట్ అలైన్మెంట్ రైట్ అని రాశాను అనమాట. దీనికి కూడా రైట్ అలైన్మెంట్ అని ప్రాపర్టీ ఇవ్వడం వల్ల ఇది రైట్ అలైన్మెంట్ నుంచి తీసుకుంది, ఇటు నుంచి అలైన్మెంట్ తీసుకుంది అనమాట.
ఈ ఇన్నర్ బ్లాక్, ఇందులో ఇన్నర్ బ్లాక్ ఫాంట్ వాడాను. ఈ ఫాంట్ గురించి కూడా తర్వాత వివరంగా చెబుతాను. ఇది పారాగ్రాఫ్లో మళ్ళీ ఇన్నర్ బ్లాక్ అనమాట. కలర్ బ్లూ వచ్చింది చూడండి, బ్లూ కలర్ మార్చుకోవడానికి ఇన్నర్ బ్లాక్ వాడాను అనమాట. ఇంకా అదర్ బ్లాక్స్లో ఇందాక మనం చూసింది చూడండి, డివి అంటే లాజికల్ డివిజన్స్ అనమాట. ఇది కూడా ఇట్లాగే పారాగ్రాఫ్ లాగానే ఈ బ్లాక్ కూడా పనిచేస్తుంది. ఇది కూడా మెయిన్ బ్లాకే. దీంట్లో కూడా సేమ్ అలైన్మెంట్ లెఫ్ట్ ఇచ్చాను, కాకపోతే కలర్ రెడ్ ఇవ్వటం వల్ల ఈ ఫాంట్ కలర్ ఇన్సైడ్ బ్లాక్ ఇంకోటి ఇవ్వటం వల్ల ఇలా జరిగిందంట. ఈ రెండు కలిపి కూడా ఇక్కడ వాడుకోవచ్చు. ఈ బ్లాక్లో నుంచి మళ్ళీ పారాగ్రాఫ్ బ్లాక్ వాడాను. అంటే రెండు బ్లాక్ను కూడా కలిపి కూడా వాడుకోవడం వల్ల మన వెబ్ డిజైన్ని ఈజీగా కొంచెం లుక్ బాగుండేట్టు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, పేజీ బ్రేక్ ఇన్లైన్ బ్లాక్ అనమాట. ఇది కూడా ఇట్లా బ్లాక్లో అన్నమాట. ఒక ట్యాగ్ని ఇన్సైడ్గా బ్లాక్లో వాడుకోవచ్చు. ఆ బ్లాక్లో మళ్ళీ ఇన్సైడ్ బ్లాక్లో కూడా వాడుకోవటం వలన మనకి ఎక్కడ కావాలి అలైన్మెంట్లు కానీ, కలర్స్ కానీ, సైజెస్ కానీ, టేబుల్స్ కానీ, ఫామ్స్ కానీ ఇలా అన్నింటినీ క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. వీటి గురించి వివరంగా ఇంకా ముందు పాఠాలు వెళ్ళే కొద్ది వివరంగా పూర్తిగా మీకు అర్థమవుతుంటుంది అనమాట. సపోజ్ నేను అలైన్మెంట్ ఇది H2 ఉంది, మారుద్దాం, ప్రాపర్టీ మారుద్దాం. రైట్కి చేద్దాను. చూడండి, ప్రాపర్టీ మార్చగానే రైట్కి వెళ్ళిపోయింది. ఇట్లా ఇది బ్లాక్లో అనమాట. ఇట్లా మనం ప్రాపర్టీస్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ విధంగా ప్రాపర్టీ చేంజ్ చేసుకుని బ్లాక్లు పెట్టుకొని చేంజ్ చేసుకోవడం వల్ల ఒక బ్లాక్లో ఎఫెక్ట్ చేసినప్పుడు రెండో బ్లాక్ ప్రాపర్టీ ఎఫెక్ట్ అవ్వదు అనమాట. ఒక బ్లాక్లో ఒక ప్రాపర్టీ పెట్టి రెండో బ్లాక్ ఇంకో ప్రాపర్టీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఇది ఫస్ట్ దానికి బ్లూ కలర్ పెట్టాను, కానీ మిగతా దానికి రెండో దానికి రెడ్ కలర్ వచ్చింది. అంటే దీని బ్లూ కలర్ మ్యాటర్ ఎఫెక్ట్ దీని మీద పనిచేయలేదు అనమాట. వీటికి సపరేట్గా ప్రాపర్టీస్ పనిచేస్తుంటాయి అనమాట. అందువల్ల బ్లాక్లు వాడటం వల్ల ఈ ప్రయోజనం అనమాట. ఒక ప్రాపర్టీస్ ఒకదానికొకటి మిక్సింగ్ అవ్వకుండా సపరేట్ చేసుకోవడానికి ఈ బ్లాక్లో ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి అనమాట. ఉన్న బ్లాక్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్కొక్కటి వివరంగా నెక్స్ట్ పాఠాల్లో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను.